ఎన్నికల కోసం వైసీపీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతుంది. ఈ ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకోవడానికి సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే 44 మంది మద్దతు కావాలి. అందులో భాగంగానే ప్రతిపక్షాల బలాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తుంది. ఈ మేరకు వైసీపీని వీడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు 29వ తేదీలోగా ప్రత్యక్షంగా హాజరై తమ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. సదరు ఎమ్మెల్యేల వివరణ తర్వాత స్పీకర్ సంతృప్తి చెందితే ఆయా ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఉండదు. కానీ అలా కాకపోతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై వేటు వేశారు. అసంతృప్తి ఎమ్మెల్యేలపై కూడా వేటు వేసే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీ బలం దాదాపు 34కు చేరిందని సమాచారం అందుతుంది. అలానే వైసీపీ నుంచి ఈసారి 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి నో ఛాన్స్ అని తెలుస్తుండగా వారిలో 10 మంది ఇప్పటికే టీడీపీ సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ టార్గెట్ ఈసారి మిస్ ఫైర్ అవుతుందని చెబుతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పక్కా వ్యూహంతో వెళ్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం వద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఏదైతే దేశ స్థాయిలో రాజ్యసభ అంటే చాలా పెద్దల సభగా అభివర్ణిస్తారు. ఇటువంటి సభలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది వైఎస్ఆర్సీపీ ఏకైక వ్యూహంగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు టీడీపీ వైపు, 4 ఎమ్మెల్యేలు వైసీపీ వైపు, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. 9 మంది శాసనసభ్యులకి అనర్హత బిట్టు వేయాలని చెప్పి కూడా ఆయా పార్టీ నుంచి స్పీకర్ కార్యాలయానికి లేఖలు అందాయి. అనేక సందర్భాల్లో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చినా కానీ, జనసేన వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించి కానీ స్పీకర్ కార్యాలయం నోటీస్ ఇచ్చి మాత్రమే చేతులు దులుపుతుంది. ఎక్కడా కూడా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం చర్యలు తీసుకుంటామని చెప్తున్న దాఖలాలు కూడా ఇప్పటివరకు కనిపించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ వైపు మద్దతు పలికిన 4 ఎమ్మెల్యేలకు మాత్రం స్పీకర్ ఇప్పటికే 3 సార్లు నోటీస్ ఇచ్చారు. ఇప్పటికే వారు ఇచ్చిన నోటీసు సంబంధించి ప్రతి నోటీసు వాళ్ళు ఇవ్వటం, మళ్ళీ ఆయన నోటీస్ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇవ్వటం, ఇలా నోటీసుల పరంపర కొనసాగింది. తాజాగా ఈ నెల 29వ తేదీన ఫైనల్గా వచ్చి విచారణకు హాజరు కావాలి, లేకపోతే తానుకున్న అధికారాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పి స్పీకర్ లేఖ రాయడాన్ని కూడా టీడీపీకి మద్దతు పలికిన శాసనసభ్యులు స్పీకర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజ్యసభ ఎన్నికల్లోనే టీడీపీని ఇబ్బందులు పాల్చేసేందుకు ఇటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెప్పి వారే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించడంతో డిఫెన్స్లో పడిపోయిన టీడీపీ కోర్టుకు వెళ్ళింది. దానికి సంబంధించి కూడా 29వ తేదీనే హైకోర్టులో తీర్పు కూడా రాబోతుంది. ఇక మరొక వైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరుగుతుంటే 1:1 అంటే 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థులని డివైడ్ బై చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో 4 డివైడ్ బై 175/4 డివైడ్ బై చేశారు. దీనికి సంబంధించి 43.75 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలకాలంటే దాదాపుగా 44 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటేనే రాజ్యసభ సీట్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ 44 మంది కనుక మద్దతు పలకపోతే రెండో ప్రాధాన్యత ఓటు కూడా వేస్తే దాన్ని కూడా కౌంట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీకి ప్రస్తుతం 24 మంది బలం ఉన్నారు. వాస్తవానికి టీడీపీ 23 మంది బలం ఉంది. 4 శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడంతో ఈ బలం 19 చేరుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి 5 మద్దతు ఇవ్వడంతో 24కు చేరుకుంది. ఇక ఇటీవల కాలంలో 28 మంది శాసనసభ్యులకి వైఎస్ఆర్సీపీ సిట్టింగులకు అవకాశం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వారిలో 10 మంది టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఇంటర్నల్గా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే 24, 10, 34 చేరుకుంది. ఇక కావాల్సిన శాసనసభ స్థానాలకు సంబంధించి కేవలం 8 కానీ 10 కానీ, అంటే ఒకవేళ టీడీపీ ఇలా వైసీపీ 9 మంది కనుక రాజీనామాలు ఆమోదిస్తే 175 బలం కాస్త 165కి పడిపోతుంది. కాబట్టి అప్పుడు 42 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 42 మందికి రాజ్యసభ గెలిచే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి 34 ఉంది. అప్పుడు కనుక 8 స్థానాలు కనుక టీడీపీ వస్తే కనుక ఖచ్చితంగా రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
దీనికి సంబంధించి ఎవరైతే రెబల్స్ ఉన్నారో, అసమ్మతులు ఉన్నారో, టికెట్ లాని వారితో ఇప్పటికే టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. వారికి సంబంధించిన సామధాన దండోప ప్రయోగాలను కూడా చేస్తూ ఉన్నారు. కొంతమందికి టికెట్ హామీ ఇవ్వటం, మరికొంతమందికి ఎమ్మెల్సీ హామీ ఇవ్వటం, మరికొంతమందికి టీడీపీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీకు రానున్న ఎన్నికల్లో ఒక భరోసా ఇస్తాం, రానున్న రోజుల్లో మంచి ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి హామీ కూడా టీడీపీ ఇస్తుంది. దానిలో భాగంగానే 10 మంది శాసనసభ్యులు టీడీపీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరొక 8 కానీ 10 మంది కానీ తీసుకుంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక స్థానం టీడీపీ కవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గన్ మిస్ఫైర్ అయింది. మరోసారి రెండోసారి కూడా జగన్ గన్ మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే స్పీకర్ భుజం మీద పెట్టి గన్నుని టీడీపీ ఎమ్మెల్యేలపై కాల్చాలా, ఫైర్ చేయాలని చెప్పి వైసీపీ చూస్తుందో, ఈసారి అది రివర్స్ వారికే గుచ్చుకునే ప్రమాదం ఉందని చెప్పి కూడా టీడీపీ అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. టీడీపీ చేసిన హెచ్చరికలకి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో జగన్కి గుణపాఠం తప్పదని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా స్పష్టంగా బహిరంగంగా విమర్శల వర్షాన్ని, హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమశ్రీ, ఓవరాల్గా చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల్ని ఇటు అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా ఏదైతే 24లో జరగబోతున్న ఎన్నికల కంటే కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.